ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాట ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకు ఆయనకి నేను కృతజ్ఞతుడిని. ఈ వీడియో చూస్తూ ఉంటున్నటువంటి మీకు ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనమందరం కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడుతాం. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు మార్గము ఇరుకు మార్గం అని తెలియజేయచ్చు ఉంది. కనుక ఈ ఇరుకు మార్గంలోకి వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షల్లో మనము చింతపడకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మన చింత యావత్తు ఆయన మీద వేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మన కొరకు ఆయన చింతపడుతున్నాడు. కనుక ఆయన మన కొరకు చింతపడుతున్నప్పుడు మనము చింతపడిన అవసరం లేదు. కనుక ప్రభునందు పిల్లల పరిశుద్ధ గ్రంథములో ఇలాగూ రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉన్నది. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో ప్రభు ఇలా సెలవిస్తున్నాడు. 6వ అధ్యాయంలో 27వ వచనం, మీలో నెవడు చింతించటం వలన తన చింత యావత్తు మోరని ఎక్కువగా చేసుకోగలడు అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రభునందు పిల్లల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి పాల్గొన్నటువంటి మనకు మన విశ్వాసానికి పరీక్ష వస్తూ ఉంటారు పిల్లలు. ఆ పరీక్షలో ఏదైనా కావచ్చు. మన చదువుకున్న పిల్లలకు వివిధ రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ నిమిత్తం పరీక్షలు పెడుతూ ఉంటారు ఈ లోక ఉపాధ్యాయులు. అలాగే పిల్లగా విశ్వాసములకు కర్తయ్య దాన్ని కొనసాగించున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన విశ్వాసానికి పరీక్ష పెడతారు పిల్లలు. కనుకనే తన అనుమతితోనే కొన్ని సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కనుక మనలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఆయన మన పరీక్షకు అప్పగించినప్పుడు మనం చింతపడకూడదు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం చాలా విషయాల కొరకు చింతపడతాం. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, రేపు భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన భార్య బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఇలా ఆ ఇంట్లో పెద్దలు, అలాగే ఎదుగుతున్న పిల్లలు, వయసు పైకి పడుతుంది, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చాలా చాలా విషయాలు చింతపడుతూ ఉంటారు. కనుకనే ఈరోజు మనము దేవుడిని కలిగిన వారు కనుక మనం చింతపడిన అవసరం లేదు. మనం చింతపడకుండా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ఇచ్చి మనము ఏం చేయాలి? ముందైనటువంటి సమస్యలు భవిష్యత్తు కాలంలో మనము స్థిరంగా ఉండాలంటే ఈ అన్ని విషయంలో మనం చింతపడకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే చింతపడకుండా ఉంటూ మనం ఏమి చేయాలి? మన సమస్యలు దేవుడు పరిష్కరించాలంటే, దేవుడు మన సమస్యలను అగ్నించి మనం విడిపించాలంటే మనం ఏం చేయాలి అంటే పిల్లరా, ఇదే పరిశుద్ధ గ్రంథంలో, అదే పుస్తకంలో, అదే ఆలోచనలో ఇలా రాయబడుతుంది. ఇవన్నీ మీకు కావాలని మీ పనులకు తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుని అప్పుడు కలిగి మీకు అనుగ్రహించబడు. ప్రభునందు పిల్లరా, ఈ భూమి మీద దేవుని మహాకృప చేత మనమందరము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన మనము ఈ భూతమ్మని మనం వాటి విషయం ఏ విషయంలో కూడా మనం చింతపడకూడదు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే అవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. మిమ్మల్ని నేను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను కనుక మీకేం కావాలో నాకు తెలుసు. అయితే నేను చేయవలసింది ఏమంటే మొదటి నా నీతిని, నా రాజ్యాన్ని నేను వెనకంటే అని ప్రభు సెలవిస్తున్నాను. కనుక పిల్లరా, ఈ ఉదయకాలంలో నీకేదైనా సమస్య ఉంటే, ఏదైనా కరువు అయి ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా నీ ముందు ఒక ప్రత్యేకమైనటువంటి నీకు సమస్యగా ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపించడానికి రెడీగా ఉన్నాడు పిల్లలు. అయితే మనం చేయవలసింది ఏమిటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలంటే దేవుని బిడ్డరా, మన శక్తి, మన సామర్థ్యం సరిపోవు. కనుకనే మనందరము
దేవుని మాటను ఆధారంగా చేసుకొని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడానికి మనకు అవసరమైనది ఈ భూలోకంలో ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడినటువంటి మనమందరం కూడా ఈ భూలోకంలో ఏదైనా మనం పొందగలంటే అది దైవ చిత్రంలో ఉన్నది మనం పొందాలనుకుంటే మనకు కావలసిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉంటే, పొందుకొని ఉంటే, దేవుని బిడ్డలారా, మొదట మనం నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకగలం. అప్పుడు ఆయన మనకేం కావాలో అవన్నీ సమకూరుస్తారని దేవుడు వాగ్దానం ఉంది కనుక ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏ విషయంలో కూడా చింతపడకుండా మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన ద్వారా నెమ్మది కొద్ది ఆయన ద్వారా మన అవసరాలు దైవ చిత్రంలో అవసరం తీర్చుకొని ఆయనకు మహిమకరంగా కట్టకుండా దేవుడి మాటలు దీవించిన గాక. మీ అన్ని వందనాలు. ప్రైజ్ ది లార్డ్.